రక్తం ఎంతో రణరక్క శిఖరాల నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ఉన్మాదుల క్రోచాలకు దత్తమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. తినేవాళ్ళు తింటుంటారు. అలా కాకుండా ఒక నిబద్ధతతో ఉన్నారంటే ఇందాక సూచన చెప్పినట్టుగా మన మధ్య ఉన్నటువంటి తెలియని ఒక ప్రేమ అనురాగాలు, మన మధ్య ఉన్నటువంటి స్నేహం, బాంధవ్యం, ఎవరో ఎప్పుడో మనం కలుసుకొని ఆ ప్రయాణం, కొంతమంది 30 సంవత్సరాలు ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు నాతో, కొంతమంది 20 సంవత్సరాలుగా, కొంతమంది 15 సంవత్సరాలుగా ఇలా ప్రయాణం చేశారు. అంటే ఒకసారి ఒక మనిషి మనకి పరిచయం అయినప్పుడు ఆ పరిచయం చిరకాలం నిలబడాలి, చిరకాలం గుర్తుంచుకోవాలి, చిరకాలం ఆ స్నేహం కొనసాగాలి. నేను చాలా మందికి చెప్తా, ఈ దేశంలో చాలా మందికి తనకున్నటువంటి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని ప్రజలు కోకొల్లలుగా ఉన్నారు అంటే మీరు నమ్మరు. నేను చాలా మంది చూశాను. ఉదాహరణకి తెలంగాణ భవన్లో నేను టీవీస్ లో పనిచేసినప్పుడు సిరిసిల్ల నుంచి ఒక ఎస్సీ సంబంధించినటువంటి మహిళ, వాళ్ళకి సంబంధించిన భర్త వాళ్ళు వచ్చారు. వస్తే నా దగ్గరికి వచ్చారు సెకండ్ ఫ్లోర్కి. మన రాష్ట్ర ప్రభుత్వం నియమితులు చేయటం ఎంతో అభినందించదగిన విషయం. ఈనాటి ఈ కార్యక్రమంలో తను వాస్తవంగా ఇంటర్మీడియట్ సమయంలో నాతో పాటుగా నా క్లాస్మేట్ వాస్తవంగా తను మన ఇతడు మంత్రిగారి అత్యంత ప్రేమపాత్రులైనటువంటి పివి శ్రీనివాస్ గారు ఆర్టీఐ కమిషనర్గా నియమించబడిన సందర్భంలో వారి దంపతులు ఇక్కడ మనందరూ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే వేదిక మీద పెద్దలందరూ చాలా మంది ఉన్నారు. పెద్దలు ఇచ్చేసిన సోదరి అందరూ కూడా ధన్యవాదాలు. ఆ యొక్క ఆయుర్వేదాలు ఆ ధైర్యాన్ని ఇంకా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జేవీ చౌదరి సోదరులు ఈ ప్రోగ్రాం ఉంది అని మన కలవరి శ్రీనివాసరావు 2 రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడు యాక్చువల్గా వల్ల నాకు విజయవాడలో ఫంక్షన్ ఉన్నా సరే పొద్దున్నే బయలుదేరి ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మీ మధ్యకి రావడం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తి భవిష్యత్తులో ఇంకా అనేక విధాలుగా ముందుకెళ్లాలని చెప్పి ఇందాక మన కంచెల గారు చెప్పినట్టు గతంలో ఎన్ని కార్యక్రమాలు ఎంత ఉద్యమాలు చేసినా
నాయకుడికి గుర్తింపు ఉండేది కాదు. మరి వాళ్ళ పేదవాళ్ళ కోసం, ప్రజల కోసం, ప్రభుత్వానికి వాదనగా ఉన్నటువంటి వ్యక్తులకు ఎన్నిక చేసి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇటువంటి వ్యక్తికి సముచిత స్థానం కల్పించేందుకు మనస్ఫూర్తిగా మనందరి తరఫున ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మరొకసారి ఆ యొక్క ఉద్యోగాలకు అభినందనలు తెలియజేస్తాము. తెలంగాణ రావచ్చేమో అని ఆశిస్తారు. అటువంటి తెలంగాణ శ్రీనివాసుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి రాసినటువంటి పివి శ్రీనివాస్ గారికి సమాచార కమిషనర్గా మరి అవకాశం రావడం మనందరికీ కూడా ఆనందం. వారి యొక్క బాధ్యతల్లో సమస్యల పరిష్కారానికి సమాచారం అనేది చాలా ముఖ్యమైన విషయం అనేది మనందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు మాకున్న అనుభవంలో శ్రీనివాస్ గారి ప్రాజెక్టులో బాధ్యత తీసుకున్నారు కాబట్టి వారు ప్రొయాక్టివ్గా ఉంటారు. మేము రాష్ట్రాలు వచ్చినప్పుడు విషయాలను చాలా స్పష్టంగా అయితే అవుతుందని, కాకపోతే కాదని, లేకపోతే ఈ విధంగా అయితే ఏమైనా అవకాశం ఉంటుందని చెప్పి నిష్కర్షగా చెప్పాల్సినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పివి శ్రీనివాస్ గారు కాబట్టి వారి ముందు ఒక విన్నపం ఏంటంటే చాలామంది ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉన్న సమాచారం కోరినప్పుడు అధికారులు పాత పద్ధతి అలవాటు పడ్డారు. ఇప్పుడు మీరు అడిగిన దానికి వ్యక్తిగత సమాచారం అని, సంపూర్ణ సమాచారం ప్రశ్నలు అర్థం కావట్లేదని, దానికి సమాచారం మీరు ఇవ్వడం సాధ్యపడదని వివిధ రకాలైన all dignitaries on the dais and off the dais. Really, ఇది చాలా గొప్ప రోజు. ఇట్ ఇస్ ఎ గ్రేట్ డే బికాస్ ప్రశ్నించే ఒక గొంతుకు ఒక మంచి ప్రముఖమైన స్థానాన్ని ప్రభుత్వం ఇచ్చి ఈ యొక్క తెలంగాణ ఉద్యమానికి ప్రశ్నించే తత్వానికి ఒక గౌరవాన్ని ఇచ్చింది. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, దట్ ఈస్ ది కరెక్ట్ డిజైనేషన్. ఆర్టీఐ కమిషనర్ అంటున్నారు. దానివల్ల ఏంటంటే చాలామంది ఆర్టీఐ అంటే ఆర్టీఓ అనుకుంటున్నారు. నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. సో సార్ పోస్ట్ ఈస్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, సమాచార హక్కు కమిషనర్, విచ్ ఈస్ లైక్ జడ్జ్ ఆఫ్ ది హైకోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్, వెరీ వెరీ గ్రేట్ పొజిషన్. ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో ఏదైతే వచ్చిందో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన ఒక రెవల్యూషనరీ చట్టం ఏదైతే ఉందంటే వారు పూర్తిగా బయట చెప్పలేకపోయారు కానీ మేము గ్రహించగలిగాం. సో సార్ ఏదైనా సరే సభను చెప్పాలని మీకు అనుకుంటున్నాను. సో టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరు మొదలుకుంటే వాళ్ళు నష్టపోతారు. అదే జరిగింది. నౌ మీరు ఈ స్టేజ్లో ఉంటే యువర్ టాలెంట్ ఈజ్ ఆన్సర్. థ్యాంక్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఫ్యూచర్. టుడేస్ ఫెలిసిటేషన్ గెస్ట్ పివి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ప్రెస్ మిత్రులు, మన రిలీషియస్ అందరూ కూడా కొత్తగూడెం నుంచి అందరి టైం ఇవ్వాల మనందరం కలవడానికి, అదేవిధంగా చౌదరిగా ఈ ఇనిషియేషన్ తీసుకున్నందుకు ఫస్ట్ అంటే కంగ్రాచులేషన్స్. అండ్ సార్ రియల్గా ఒక నేను చౌదరిగా చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాను. అండ్ దిస్ వుడ్ బి లైమ్ లైట్ మార్క్ ఫర్ ద సొసైటీ త్రూ యూ, అండ్ యూ విల్ డెఫినెట్లీ కీప్ టు ద నెక్స్ట్ లెవెల్ వాట్ వీ హోప్. అండ్ మీ మీద మాకు చాలా ఆస్పిరేషన్స్ ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ప్రియమైన అన్న పివి శ్రీనివాస్కి ఆర్టీఐ కమిషనర్గా రావటం, ఆ పదవి రావడం నాకు చాలా సంతోషం. జనరల్గా ఎవరికైనా పదవి వస్తే ఆ కుటుంబ సభ్యులకి లేదా బంధువులకి ఆనందం ఉంటుంది. కానీ పివి శ్రీనివాస్కి ఆ పదవి వచ్చిందంటే నాకు తెలిసి ఇలా తెలంగాణ ఆయనతో ఉన్న సంబంధం అందరూ కూడా వాళ్ళకి పదవి వచ్చినట్టుగా ఆనందపడుతున్నారు. అది యాక్చువల్గా అది కొంతమందికి సహజం. దానికి పివి శ్రీనివాస్నే దానికి కరెక్ట్ అయిన మనిషి. ఎందుకంటే జనరల్గా నాకు వచ్చిన పదవి అంత ఆనందపడి మా పివి శ్రీనివాస్కి వచ్చేసరికి నాకు తెలిసి చాలా మంది ఫోన్ చేశారు. అసలు యాక్చువల్ మాట్లాడేటప్పుడు ఏమంటున్నారంటే అసలు వాళ్ళకి పదవి వచ్చిందా, పివి శ్రీనివాస్ పదవి వచ్చిందా అని అర్థం కాకుండా ఈ రోజున ఉంది. అంటే ఎంత గొప్పతనం ఆయన మాట తీరు అలాంటిది. ఆయన ఎప్పటి నుంచో కూడా అందరు కూడా తెలంగాణ ఉద్యమం కానించి మేము ఆయనతో ప్రయాణం చేసినాం. ఎన్నో విషయాలు కూడా ఎంతో మేము చర్చించినా కూడా 99% ఏమన్నా ప్రాబ్లమ్స్ కూడా ఉట్టి ఫోన్ల మీద ఎవరైనా ఇంటికి పోయి చాలాసేపు నిలబడాల్సి
పీవీసీ దాన్ని కొత్త నుంచి ఫోన్ చేస్తే చాలు అందరికీ సహాయం చేశాడు. చాలా మంది కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన వ్యక్తి పీవీసీ అలాంటి వ్యక్తికి ఆర్టీఏ కమిషనర్ రావడం చాలా అదృష్టం. దీనివల్ల ఇంకా ముందు కూడా చాలా ప్రజాసేవ తీసుకొస్తారు. అందరూ కూడా మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. థ్యాంక్స్ పీవీసీ. పంటగానే పని మనిషిని అంటారు. దాని నిదర్శనమే మా సోదరుడు శ్రీనివాస్ గారు. తను విద్యార్థి దశలో ఈ దేశంలో సర్వసంపద ఉంది కూడా కోట్లాది మంది పండగ రోజు ప్రస్తుతుంటే కొద్దిమంది లక్షల కోటీశ్వరులుగా ఉన్నటువంటి వ్యవస్థని మార్చడమే మన ధ్యేయం అని చెప్పి విద్యార్థి దశలోనే ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంలో వారు మా రోజుల తర్వాత చాలా చురుకైనటువంటి వ్యక్తిగా, ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత మీడియాలో పనిచేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. తెలంగాణ రావడం ద్వారా మా అందరి జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పి పదవి బాధ్యతను స్వీకరించి మన జేవీ చౌదరి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా శ్రీనివాస్ ఉద్యమకారుడు, స్వతహాగానే ఖమ్మం జిల్లా పోరాటాల జిల్లా. ఆ జిల్లాలో పుట్టి పెరిగి ఉద్యమంలో ఉంటూ పీడీఎస్సీలో చాలా యాక్టివ్గా ఉండి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి శ్రీనివాస్ నాకు చాలా కాలం నుంచి తెలుసు. తెలంగాణ ఉద్యమంలో కూడా తన యొక్క పాత్ర అందరూ చెప్పారు. చెప్పేశారు. సో నేను ముందే మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న మిత్రులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈరోజు శుభదినం. మరి మన మధ్యన ఉండి మనతోనే ఉంటూ మన సమస్యల మీద పోరాడుతూ మనకి ఏ సమస్య వచ్చినా ఏదో ఒక ఛానల్ ద్వారానో పత్రిక ద్వారానో ప్రజలకి వివరించి మన సమస్యలకి పరిష్కారానికి చేసినటువంటి ఒక ప్రశ్నించే గొంతుకకు ఈరోజు మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ పి. శ్రీనివాసరావు గారు, అదేవిధంగా విశ్వవిద్యాలయంలో కూడా నమస్కారం. ముఖ్యంగా శ్రీనివాసరావు నాకు 2008 నాకు పరిచయం. అన్నవాళ్ళు మర్చిపోయేవచ్చు. ఇది సింగరేణిలో చేసిన ఉద్యమంలో అన్న సహాయం చాలా తీసుకున్నాను. ముఖ్యంగా ఏ పర్మిషన్ ఉన్నా అన్నకి చెప్తే వెంటనే స్కూల్కి వచ్చేది. అప్పుడు టీవీస్లో స్కూల్కి వచ్చేది. అన్నకి ప్రతి విషయంలో చెప్పేవాడు. అప్పుడు మాకు అన్నకి చాలా కోపరేషన్ ఇచ్చారు. మాకు కోపరేషన్ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఆర్టీఐ సంస్థలో ఆ సంస్థను చెప్పాలంటే ఆర్టీఐ గురించి ఇప్పుడు మన హైకోర్టు ఉన్నది. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎవరు కానీ ఈవెన్ సిబిఐ చెప్పినా ఎవరు చెప్పిన ఈడీ చెప్పినా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. కానీ ఆర్టీఐ కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. సో అలాంటి ఆర్టీఐ సంస్థలు ఈరోజు ఉన్న కమిషన్లో ఉండడం చాలా గ్రేట్ కమిషన్. ఇది మన స్టేట్ నుండి అభినందనలు. ప్రభుత్వం చాలా లేటుగా గుర్తించింది సార్ని. అది ఎప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చి పదవి ఇవ్వాల్సింది, అలా ఇవ్వలేదు. కాంగ్రెస్ రాగానే మొత్తానికి ఒక చిరు సత్కారం తప్ప ఇది ఒక పెద్ద పదవి కాదు ఆయనకి. ఆయన నడిచే తెలంగాణ ఉద్యమ కెరటం, అది ఆయనకి పదవి అన్ని అలంకారమే. ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాచార హక్కు చట్టం చాలా పదునైన ఆయుధం. అయితే ఈ మధ్యకాలంలో అధికారులు ఏం చేస్తున్నారంటే అది రహస్యాల చట్టం కింద ప్రభుత్వం ఆ సమాచారం ఇవ్వకూడదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఒక చైతన్యాన్ని నింపెట్టాడు వీరస్లో. నేను అన్న ఉన్నాడంటే నేను టీవీ ముందుకెళ్ళి పదం పెట్టాను. ఇంకా మా రవి కూడా టీవీ చూసినది అద్భుతమైన పోరాటాడు. ఆయన ఎక్కడ ప్రోగ్రాం నన్ను ఇచ్చే అంటే ఎప్పుడు తలవేపు ఆయన మామూలు ఆయన కాదు. ఆయన కూడా అట్లా అంటే
నిజంగా కూడా ఇక్కడ జర్నలిస్టు సోదరులు ఉన్నారు, వీళ్ళు కోర్టు పిల్లలు అంటారు పార్లమెంటరీ సిస్టంలో. నిజంగా కూడా దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ చట్టాలు రకరకాల చట్టాలు వచ్చినాయి. కానీ 2005లో వచ్చినటువంటి చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది గొప్ప చట్టం. ఎందుకు గురించి చెప్తాంటన్నా మా ఎక్స్పీరియన్స్గా దీనికన్నా ముందు మా గరిపేట నుండి అటు సుధాకర్ నగర్ వరకు రోడ్ వేసింది. ఇటువంటి అటువంటి నుంచి మధ్యలో ఒక రోడ్ అయింది. సరే ఏదో రోడ్ అయింది కదా అని సంతోషపడ్డాను. ఆయన బిల్లు అయిపోయింది కాంట్రాక్టర్. మళ్ళీ ఎందుకు నేను సుజాత్ నగర్ పోయి అడిగితే సుజాత్ నగర్ నుండి అదే రోజు మన గరిపేట ఇటు నుండి ఒక బిల్లు అటు నుండి కొంగ బిల్లు రాగ బిల్లు అడిగేటో లేకుండే. అప్పుడు రైతు ఇన్ఫర్మేషన్ లేదు. అట్లా ఇట్లా అనేక సందర్భాలు ఒక రోడ్ వేసింది తీరింది పక్కపట్టు ఉన్న రోడ్ వేసింది. ఆయన కాంట్రాక్టర్ ఫైనల్ బిల్లు కూడా లేవటలే. మళ్ళీ ఒక నాయకుడు పోయి మళ్ళా కాచారం పెట్టాడు ఆయన. అదే అన్న ఫైనల్ బిల్లు ఎప్పుడంటే నీ దేవుడికి ఇస్తాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే సమాచార చట్టం హక్కు. ప్రాథమిక హక్కులలో రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని కూడా హక్కుగా చేర్చబడ్డది. మరి ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇచ్చింది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం రైట్ పర్సన్కి ఇచ్చింది. అది చాలా ఈజీ. రైట్ పర్సన్ టు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. సమాచారాన్ని నిజంగా సమాచారాన్ని మనకు అందించేవాడు ఒక టీ న్యూస్ ద్వారా వేరే న్యూస్ ద్వారా. ఇప్పుడు సమాచారాన్ని వేరే రకంగా ప్రభుత్వ సమాచారాన్ని పర్ఫెక్ట్గా మనకు అందించడానికి ఆ పదవి ఇచ్చిందని నేను ప్రభుత్వాన్ని కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అట్లే శ్రీనివాసరావు గారి సన్మానానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి శ్రీనివాస్ గారు అయితే మాకు ఒక పరిచయం లేదు. కల్లు శ్రీనివాస్ గారు మన అధినాంశం కెన్సీ గారు చెప్పారు. అప్పుడు ఈరోజు సార్కి సన్మానం ఉన్నది రైట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వచ్చింది కాబట్టి మరి శ్రీనివాస్ గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్గా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. రాష్ట్ర పీడిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. చిన్నతనం నుంచే అంటే విద్యార్థి దశ విప్లవం కోసం పోరాడి అనిత్యం మార్పు కోసం సమస్యల కోసం చిన్నతనం నుంచే పోరాడి ఒక అప్పుడున్న పోరాటానికి అవసరమైన నిధుల సమీకరణ కోసం ఒక పేపర్ బాగా అవసరమైతే ట్రైన్లలో కూడా రూపాయి కలెక్ట్ చేసి వాల్ రైటింగ్ మీద సమాజ మార్పు కోసం పేటీలు వేసి ఆ స్థాయి నుంచి ఈ రాష్ట్రంలోనే ఒక టీవీ వేదిక ముందు ఉన్న పెద్దలకి వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఏదైతే అంటే ఆర్టీఐ కమిషన్గా ఏర్పాటు చేశారో గ్రామీణ ప్రాంతం నుండి ఇలా దేశం లెవెల్లో ఈ యొక్క యాక్ట్ ఉండడం వలన ప్రతి గ్రామీణ ప్రాంతంలో చిన్నగా ఏదైనా లోటుపాటు జరిగితే ఈ యాక్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి శ్రీనివాసరావు గారికి మనవి ముందు ఇలాంటి యాక్టులు తప్పులు ఒప్పులు చేసేవారు ఎవరైనా ఉన్నా ఈ యాక్టుని ఇంకా ముందుగా తీసుకెళ్ళాలి. కాబట్టి మీరు కూడా ఉన్నత స్థానంలో ఉన్నత పదవిని కోరుకోవాలని చెప్పి కోరుకుంటూ కార్యక్రమించినట్టు నమస్కారం. ఒక జర్నలిస్ట్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి మరి ఈనాడు ఈ స్థాయికి ఎదగాలంటే మనిషి యొక్క మంచితనం, మనిషి యొక్క మహోన్నతకు దాని మీద ఆధారపడుతుంది. కాబట్టి శ్రీనివాస్ గారు ఈ సమాచార కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తూ దాన్ని అంటే నేను చిన్న విన్నపం అంటే గతంలో అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఆర్టీఐ యాక్ట్ పెట్టి అన్ని ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నోవే కన్సర్న్ అన్నమాట. అయినా కానీ సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మాకు కావాలి అని చెప్పేసి అంటే వాళ్ళు మాకు ముఖ్యంగా కాలేజీలకి తగ్గిన పంపిస్తూ మీరు ఇవన్నీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎలా అడుగుతారంటే 2010 నుంచి 2024 వరకు మీ కాలేజీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీకు అఫిలియేషన్ ఇచ్చింది ఇవ్వండి, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, మీకు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు, మీకు బిల్డింగ్ పర్మిషన్ ఎవరు ఇచ్చారు, బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు. కమిషనర్ సీనన్నకి మరియు వేదిక పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న నా మిత్రులందరికీ
శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈరోజు శుభదినం. మరి మన మధ్యనే ఉండి మనతోనే ఉంటూ మన సమస్యల మీద పోరాడుతూ మనకి ఏ సమస్య వచ్చినా ఏదో ఒక ధ్యానం ద్వారానో పత్రిక ద్వారానో ప్రజలకు వివరించి మన సమస్యలకి పరిష్కారాన్ని కృషి చేసినటువంటి ఒక ప్రశ్నించే గొంతుకకు మనకి సమాచార కమిషనర్ పదవి రావడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం సమయంలో ఎక్కడ ఆందోళన జరిగినా అటు ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర పరిస్థితి ఎదురైన సందర్భంలో కూడా సీనన్న ధైర్యంగా ముందుకెళ్ళి పోలీసు లాఠీల దెబ్బలు సైతం ఎదుర్కొని పోలీసు చూటాలకు భయపడకుండా వెళ్ళి అక్కడ వార్తలు సేకరించిన సందర్భాలు అనేక చూసాం. మరి ఆ రోజు సీనన్న ఉండటం వల్ల టీవీ రేటింగ్ కూడా పెరిగిందని చెప్పేసి మనం భావించవచ్చు. మరి ఇటువంటి అత్యున్నతమైన విలువలు కలిగిన నాయకుడు మనకి సమాచారపు కమిషనర్గా రావడం మనకి అభినందనీయం. మరి సమాచార హక్కు అంటే ఉన్నవాళ్ళ గుండెల్లో వణుకు, ఎవరు ఏ సమాచారం వస్తుందో ఎవరు మనకి ఎటువంటి ఇబ్బంది పెడతారనే విధంగా మారింది. మరి అటువంటి సమాచారం చట్టానికి ప్రశ్నించే గొంతుగా ఉన్న సీనన్నగా రావడం అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. చేయగలను పేదలకు మరింత న్యాయం జరుగుతుందని పివి సార్ ఉద్యమాలలో పాల్గొన్నప్పుడు కూడా పేదల పక్షానే ఉండేవాడు. ఇక్కడ కొత్తగూడెంలో ఒక వార్త ప్రజెంట్ చేస్తే ఆ వార్తని వేసిన తర్వాత ఎట్లా సార్ ఏంది నా పరిస్థితి, ఇక్కడ వార్త వేసా మీరు వార్త ప్రజెంట్ చేశారు, నా పరిస్థితి ఎట్లా సార్ అంటే నీకేం కాదు, నువ్వు ఇట్లనే ముందుకు పో, పోలీసులకు వ్యతిరేకంగా చేసినా కానీ నేనున్న హైదరాబాద్ చూసుకుంటాను. అట్లనే జర్నలిస్టుల కుటుంబాలకు కూడా ఆదుకొని పాల్మంచులో హరి చనిపోతే వాళ్ళ కుటుంబానికి ముందుండి పెన్షన్ ఇప్పించడం కానీ ప్రభుత్వం నుంచి వచ్చే రిలీఫ్ ఫండ్ కానీ 5.5 లక్షల చెక్కు హాస్పిటల్లో ఉండి ఇప్పించి జర్నలిస్టుల కుటుంబానికి మాకు అండగా ఉంది. అట్లనే జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. అనేక పోరాటాల ద్వారా ప్రజలు సాధించుకున్నటువంటి ప్రజల చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఆర్టీఐని అన్న కమిషనర్గా బాధ్యతలు తీసుకోవడం నిజంగా అభినందనీయం. మరి అంతలాంటి వ్యక్తి చేతిలోనే ఆర్టీఐ లాంటి ఒక గొప్ప ఆర్గనైజేషన్ ఉంటే నిజంగా ప్రజలకు సత్వరం న్యాయం లాగానే సత్వరమైన సమాచారం అందుతుంది, పారదర్శకమైనటువంటి పాలన అందుతుందని మరి నిజంగా పివిసినన్నే రైట్ పర్సన్ టు డిజర్వ్ ది రైట్ పొజిషన్ అని భావిస్తూ అన్నకు మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను అప్పుడే పాటలు పాడుతూ ఉన్నాను. పాడుతున్న క్రమంలో పిఓడబ్ల్యూ సంధ్యకి అయితేంది, గౌని ఐలే గారు అయితేంది, అదే తమ్ముడు నువ్వు బాగా పాట పాడుతావు, పీవీఎల్ వస్తారు, టీవీలో కనపడతావు, నువ్వు రారా అంటే అప్పుడు అన్నం తినకుండా కూడా అన్నం చూస్తాం కోసం ఆ రోజు 2009లో వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తెలంగాణ ఉద్యమంలో కొత్తగూడెం విధంగా సాగింది. అనేక మంది పెద్దలందరూ కూడా అండగా నిలబడ్డారు. అందరూ కూడా మరొకసారి పేరు పేరున అంటే బడుగు బలహీన వర్గాల కోసం అన్న ఏ కేటగిరీ తెలియదు కానీ ప్రతినిత్యం కూడా ఏదైతే శ్రమజీవుల కోసం రక్తపు చుక్కల్ని కూడా ముద్దాడుతున్నటువంటి ఈ నేలలో ఈ అగ్ని ప్రాంతంలో చెర్ల నుంచి మొదలుకుంటే ఇల్లెందు గుండాల బయ్యాలం ఇటుపోతే జులు ఎవడమ్మ సొమ్మురా కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని చెప్పి ప్రశ్నించినటువంటి కంచెల గోపన్న కూడా జర్నలిస్ట్ లోకమే. అట్లాంటి ప్రశ్నించే తత్వం ఏదైతే ఉందో అది పుచ్చుకున్నటువంటి పివి శ్రీనివాస్ గారు ఆయన ఆశయాలు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి మరింత వన్నె తేవాలని, రానున్న రోజుల్లో సమాచారాన్ని అందించేందుకు తన వంతు కర్తవ్యాన్ని నిష్పక్షపాతంగా ఈ ప్రభుత్వం పనితీరులో కూడా చాలా ప్రశ్నలు ఉంటాయి. సో అటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం అన్న నిలబడి ఈ సమాజానికి పారదర్శకం ఒక జవాబుదారీ పాలనను అందించేందుకు ఒక దిక్సూచిలాగా
ఏదైతే ధిక్కార కళానికి దక్కిన గౌరవం అన్నారో ఆ ధిక్కార స్వరం. మిత్రులకి స్నేహితులందరికీ మధ్యాహ్న శుభాకాంక్షలు. కాలాతీతం అయిపోయింది, అందరికీ ఆకలి అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాం. కొత్తగూడెంలో ఈ రీసెంట్గా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత మా కుటుంబ సభ్యుడిగా ముఖ్యంగా చౌదరి గారు మీరు ఎక్కడున్నారు? నిజంగా ఒక వ్యక్తిగతంగా కుటుంబంలో బంధువులు ఉంటారు. బంధువులు సాధారణంగా సమస్య వచ్చినప్పుడు బంధువులు చెప్పుకుంటాం, కన్నీళ్ళు పెట్టుకుంటాం, పరిష్కారం ఉండే దొరుకుతుంది, లేకపోతే కామన్ అయిపోతాం. బంధువుల పరిమితి అంతవరకే ఉంటుంది. కానీ స్నేహం అనే పరిమితి, ఒక ఫ్రెండ్షిప్ అనే పరిమితి, హద్దు అనేది ఉండదు, ఒక లిమిటేషన్ అనేది ఉండదు అనేది నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు. నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఖమ్మంలో చదువుకున్నాను, మెడ్స్ కాలేజీలో చదువుకున్నాను, బీడిఎస్లో నా జీవితం ప్రారంభమైంది. సర్కిల్ ఉన్నారు. సృజన చాలా బాగా పాట పాడుతుంది, డ్యాన్స్ చేస్తుంది, అక్క అనేది ఉంది. ఒక రాజకీయంగా ఒక వ్యక్తిని తన వైపు మలుచుకొని తన భావాలని కూడా ఇంప్రెస్ చేస్తూ కంటే కూడా అన్నకి ఫోన్ చేస్తే ఈ పని అవుతుంది అనే ఎక్కడి నుంచో నేను రాత్రి కొత్తగూడెం నుంచి చౌదరి గారు ఎంత ఓపిక వస్తాడు పీవీ నేను కలవడానికి అనుకునేదాన్ని. అంటే అక్కడ ఒక బాండింగ్ అండి. ఏం బాండింగ్ అనేది నాకు వాళ్ళిద్దరికే తెలుసు. కానీ నా బిడ్డ పెళ్ళప్పుడు వచ్చి నా బిడ్డకి ఒక మంచి ఒక బహుమతి ఇచ్చారు. నేను చాలా వండరయ్యాను. ఒక బంగారం ఒక తీసుకొచ్చి ఎవరో దగ్గర వాళ్ళే ఇస్తారు.